హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒక స్నాక్ తింటే బాగుండు అనిపిస్తుంది కదా. అందుకే నేను మీకు ఈరోజు ఒక స్నాక్ చూపించడానికి వచ్చాను. దీనికోసం ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నీళ్లు వేసి ఆ నీళ్ళని బాగా కాగనివ్వండి. ఇలా కాగిన నీటిలో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు వదిలేసి ఇప్పుడు దాన్ని చల్లారనిచ్చుకోండి. క్యాలీఫ్లవర్ ఎప్పుడు వండినా మర్చిపోకుండా ఇలా వేడి నీళ్ళలో వేయండి, ఎందుకంటే దాంట్లో అప్పుడప్పుడు పురుగులు వస్తూ ఉంటాయి. అందుకనే వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకోండి. మనం దీనికోసం ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకుని 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ ముక్కలో నీళ్ళన్నీ వాడ్చుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు, 1 స్పూనున్నర కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మనం ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపి దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి. మనం ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత మనం కలుపుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి చక్కగా వేయించుకోండి. దీన్ని డ్రై గోబీలాగా ఇలాగే తినేయచ్చు మీకు నచ్చితే. లేకపోతే కనుక మనం అన్ని సాసెస్ వేసి మంచూరియాలా చేసుకోవచ్చు. మా పిల్లలకి అయితే డ్రై గోబీ కూడా ఇష్టం, అలాగే మంచూరియా కూడా ఇష్టం. మీకేది ఇష్టమో కమెంట్ చేయండి. ఇప్పుడు ఇలా వీటన్నిటిని వేయించుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఏంటి ఈ కలర్లో ఉందనుకుంటున్నారా? నేను గోబీ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం తరుగు, అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేయించండి. ఈ కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 2 స్పూన్ల టమాటో సాస్ కూడా వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి తగినన్ని నీళ్లు పోసి కలిపి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం ముందుగా సాస్లన్నీ వేసుకున్నాం కదా, దాంట్లో వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న దీంట్లో మనం వేయించి పెట్టుకున్న గోబీ కూడా వేసి ఒకసారి బాగా టాస్ చేసి దింపేసుకుంటే మన టేస్టీ గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయలతోటి సర్వ్ చేసుకుంటే టేస్టీ గోబీ ఇంట్లోనే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు కూడా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడలేదు ఫ్రెండ్స్, అయినా చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కలర్స్ వాడడం మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.